ఉద్బుల్లాపూర్ పరిధిలో భర్తను చంపేందుకు భార్య పథకం వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడారు. ఓ వ్యక్తి బైక్పై ఎక్కించుకొని జంగల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మద్యం తాగాక రాయితో దాడి చేశారన్నారు. తలపై కొట్టడంతో మృతి చెందానని అనుకున్నానని స్పృహలోకి వచ్చిన అనంతరం తమ్ముడు ఇంటికి చేరుకుని విషయాన్ని తెలిపానన్నారు. రీసెంట్గా నిన్న శనివారం నేను ఇంట్లో వచ్చి వర్క్ చేసుకొని వచ్చి పడుకొని ఉన్న తర్వాత కింద నాయుడు అంకుల్ ఉంటాడు. అతనికి నా దగ్గర ఫోన్ లేదు. ఆయనకు ఫోన్ చేసి మా ఆయనకు ఇక్కడ రమ్మని చెప్పు, చిన్న పని ఉంది అని చెప్పింది. రొట్టెల బండి దగ్గర, జగన్ స్టూడియో దగ్గర. సరే అని ఓకే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. అక్కడ వెళ్ళాక ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఉంటే ఇంకా రొట్టెలకి వస్తారు కదా అని అనుకున్నా. మామూలుగా తెలిసిన వ్యక్తి మాట్లాడుకుంటా సరే ఓకే. దాని తర్వాత కాసేపు అయినాక ఆమె ఫోన్ తీసుకుపోయి ఒక పోయి మాట్లాడింది. సరే మాట్లాడుకుని నేను ఎక్కడనే కూర్చొని ఉండిపోయాను. అయితే ఆ అబ్బాయికి అని చెప్పింది, మా ఆయనకు ఒక బీల్ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను వైన్ షాప్కి పోతున్నా అని ఆ అబ్బాయి చెప్పిండు. సరే నేను తాగేసి నేను పడుకొని ఉంటే నాకు డిస్టర్బ్ చేసి వీటికి తీసుకొచ్చి ఆడ పోయి బీట తీసుకురమని నన్ను ఎందుకంటే నేను తాగేసి ఉన్నాను, నాకు పర్వాలేదు నేను తాగను అని మొత్తుకున్నా. అయినా కూడా వద్దు నువ్వు వెళ్ళు, ఆ అబ్బాయితో పాటు వెళ్ళు కంపల్సరీ, నువ్వేమో డబ్బులు ఇవ్వకు, ఆయన ఇస్తాడు. ఆడ వయసు దగ్గర తీసుకెళ్ళిండు. 2 రొట్టెలు కూడా పార్సల్ చేయించుకున్నాడు. ఆడ తీసుకుపోయి 2 బీర్లు తీసుకున్నాడు. ఫోన్ పే కొట్టు కూడా తీసుకున్న తర్వాత కాసేపు అక్కడ ఆపిండు, నిలబెట్టాడు. అన్న ఇక్కడనే తాగేసి మా షాప్ దగ్గరనే వెళ్ళిపోదామని చెప్పాను అని చెప్తే ఇంకా ఆగలే. ఆయన ఎవరెవరికో కాల్ చేసిన తర్వాత ఏమైందన్న ఇంత లేటు, నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి, మా భార్య ఒక్కతే ఉందని చెప్పిన. లేకపోతే నీకు అంత అవసరం ఉంటే బీరు తీసుకుని మా షాప్ దగ్గర తాగేసి, లేకపోతే ఈ వైన్స్ కాడ తాగేసి. కాదు కొంచెం ఈయన పని ఉంది పోయేద్దాం బా అని చెప్పిండు. సరేలే ఇంకా తెలిసిన మనిషి కదా అని అంటే ఆయన నాకు తెలుసు, చూసిన, కానీ ఆయనకు నాకు ఎక్కువ పరిచయం లేదు. అయితే అక్కడ ముందుకు తీసుకెళ్ళండు. ఎందుకన్నా ఈ జంగల్ సైడ్ ఎందుకు తీసుకుపోతున్నావు అంటే కాదు చిన్న పని ఉంది, మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేద్దాం అని చెప్పిండు. తిరిగి వచ్చేస్తానని చెప్పి కాస్త ఇక్కడ నిలబడు అని ఒక బీరు ఓపెన్ చేసి నన్ను తాగు అని బలవంతం చేసిండు. ఇక్కడ ఎందుకు నా ఈ చీకట్లో తాగడం ఎందుకు, నేను వెళ్దామని నేను కొంచెం ముందు పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఆగు ఒక్క నిమిషం ఆగు, పోదాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పిండు. అట్లా చెప్పేసరికి అక్కడ చీకట్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు ముగ్గురు కలిసి నువ్వు ఎక్కడ పోతావురా అని చెప్పి వెనకాల నుంచి కొట్టి పండబెట్టి రాయితో నెత్తి మీద బాగా కొట్టారు. పక్కనే ఇంకా బ్లడ్ ముఖానికి కాళ్ళకి ఈపు మీద బాగా కొట్టిరు వాళ్ళు ముగ్గురు కలిసి. కొట్టినాక ఇంకా సురా పడిపోయి తప్పి ఇంకా చనిపోయినా అనుకున్నా. తల మీద రాయితో ఎక్కువ కొట్టడం వల్ల సోయి లేకుండా అయిపోయినా. తర్వాత ఎప్పుడు 12 గంటలకు అప్పుడు మెలకొచ్చి చూస్తే ఎవరు లేరు. మామూలుగా అక్కడ నుంచి నడుచుకుంటూ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వస్తాయి. అక్కడి నుంచి హాస్పిటల్లో జాయిన్ అయింది. మా భార్య సార్. గొడవలు ఉన్నాయి సార్. ఇంతకు ముందు మా ఫ్యామిలీ మీద 498 పెట్టింది. 498 పెడితే కూడా మన చిన్న పెద్ద పాప మ్యాచ్యూర్ అయితే సరే మనం ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా కలిసి ఉందాం, అవన్నీ ఎందుకు కేసు కూడా తీయించేస్తా అని చెప్పింది. 4 రోజులు నాతో బాగానే ఉంది. నేను రీసెంట్గా పెద్ద పాపని మంగళవారం రోజు ఊరిలో దించేసి దాని తర్వాత అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకుంటా నాకు అక్కడ రప్పించి ఇలా చేసింది. 2 ఆడపిల్లలు సార్. అది కేసు పెట్టి 2023 సార్, 23లో పెట్టింది. అక్కడి నుంచి నేను ఈమె దగ్గర కూడా లేను. ఈమె మంచిది కాదు, నాకు ఏదో ఒకటి చేస్తుందని ఊర్లోనే ఉండిపోయినా. అక్కడనే ఉన్నా. రీసెంట్గా ఒక 2 months అవుతుంది ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఆమె దగ్గర కూడా పోలే నేను. ఇది మంచిది కాదు, ఇది ఎట్లా ఎవరిని పడితే వాళ్ళతో తిరుగుతుంటుంది. నేను కూలి పని చేస్తా సార్, లేబర్ వర్క్.